నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు. హుసేన్ సాగర్కు తరలి వస్తున్న గణనాథులు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం. ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకునే వారికి భారీగా ప్రోత్సాహకాలు. బ్యాంకు దోపిడీ కేసులో అంతరాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్ట్. 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న సత్యసాయి జిల్లా పోలీసులు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. తిరుమల సహా ప్రముఖ ఆలయాల మూసివేత. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సబలంక. సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా 2 సార్లు గెలిచి రికార్డ్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందడిగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంక్ బండ్ పైన గణేశుడి నిమజ్జనోత్సవాలు జోరుగా సాగుతున్నాయి. యువత కోలాహలం, భక్తుల సందడితో ఈ ప్రాంతం అంతా కూడా సరికొత్త శోభను సంతరించుకుంది. నిన్న ఉదయం నుంచి గణేశుడి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కాగా నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల నుంచి మరింత ఎక్కువగా ఈ విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి ఈ యొక్క విగ్రహాలు అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద సంఖ్యలో దాదాపుగా నిన్న 24 గంటలు, అదేవిధంగా ఈ రోజు ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక దాదాపుగా 14,000 వరకు విగ్రహాలు నిమజ్జనమైనట్టు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను తెలుస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళని అయితే మనం చూస్తున్నాం. విగ్రహాలు ఏవైతే ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వస్తున్నాయో అందులో కొన్నిటిని ఇటు ఎన్టీఆర్ మార్గ్ ముందు నుంచి కాకుండా కొన్నిటిని ఎన్టీఆర్ మార్గ్ వెనక వైపు నుంచి కూడా తరలిస్తూ అటు ఐమాక్స్ మీదుగా తరలిస్తున్నటువంటి పీవీ మార్గకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని విగ్రహాలని ఏవైతే ఎత్తు ఎక్కువగా ఉన్నాయో అదేవిధంగా వాటికి కేటాయించినటువంటి క్రేన్ నెంబర్లు ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాయో వాటిని మాత్రమే ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతిస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఇప్పటికీ కూడా బారులు తిరిగినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం విభిన్న రూపాల్లో కొలిగినటువంటి గణనాథుల దృశ్యాలను చూడొచ్చు. కనువిందు చేసినటువంటి ఈ విగ్రహాలు నిజంగా భక్తులు 10 రోజుల పాటు పూజించినటువంటి ఈ విగ్రహాలను ఇక్కడ విభిన్న రూపాల్లో చూస్తుంటే ఎంతో కనువిందు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు వేలాదిగా తరలిస్తున్నటువంటి విగ్రహాలని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు కూడా చేరుకున్నారు. అయితే శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి చెత్తని తొలగిస్తున్నట్టు, మరోవైపు ట్యాంక్ బండ్ లోపల విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత విగ్రహాల నుంచి వచ్చిన వ్యర్థాలను సైతం ఎప్పటికప్పుడు తొలగిస్తూ పాండ్ లోపల డెప్త్ తగ్గకుండా ఉండేందుకు కూడా ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఎక్కడ ఉండిపోయినటువంటి విగ్రహాలు అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే లేదు. బారులు తీరా ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి చూసినట్లయితే కనుక ఇప్పటికీ 2 వైపులా అంటే ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే వైపు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వెళ్లే వైపు ఈ 2 మార్గాలు కూడా విగ్రహాలతో పూర్తిగా నిండిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ మార్గ్ లోపలికి వచ్చిన విగ్రహాలు ఎవరైతే ట్రాలీలతో వస్తున్నారో వాళ్ళకి పోలీసు అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది స్పష్టంగా తెలియజేస్తున్నారు. పార్టీ ప్రాప్స్ కానివ్వండి లేదా ఈ డీజే చప్పుళ్ళు కానీ ఈ ప్రాంతంలో నిషేధించడం జరిగింది అని చెప్పేది, ఎవరు వాటిని ఇక్కడ ప్లే చేయొద్దు, అలా ప్లే చేసినట్టు కనుక ఈ డీజే బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తయినటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలను ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం నుంచి తరలించేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. నిన్నటి నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు ఏ విగ్రహం ఏ క్రేన్ నెంబర్ వరకు వెళ్ళాలి అన్న విషయాన్ని తెలియజేసేందుకు పోలీస్ సిబ్బంది పూర్తిగా చర్యలు తీసుకున్నారు. మనం చూస్తున్నాం రామ మందిరాన్ని తలపిస్తున్నటువంటి విగ్రహాలు కూడా గణనాథుడి రూపంలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. వినాయకుడు అంటే పెద్ద బొజ్జ,
కూర్చున్నట్టుగా కనిపిస్తాడు. ఇలాంటి విగ్రహాలే మనం చూస్తాం. కానీ ఈ ఏడాది వినాయక విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, సరికొత్త రూపాల్లో మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. క్రేన్ల సహాయంతో భారీ గణనాథుడిని టస్కర్ పై నుంచి గంగమ్మ ఒడికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ నడుస్తుంది. క్రేన్ క్రమంగా విగ్రహాన్ని పైకి తీసుకువెళ్తూ నిదానంగా ట్యాంక్ బండ్ లోపలికి కూడా ఈ విగ్రహాన్ని తరలిస్తూ ఉంటారు. అయితే కేవలం ఒక్క రూపంలోనే కాదు, అనేక రూపాల్లో బొజ్జగన్నపైలు కారుతో ఇదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు తరలి వస్తున్నాయి. భారీ గణేశుడితో పాటుగా విభిన్న రూపాలు, అదేవిధంగా సాంప్రదాయం ఏదైతే మనం పురాతనంలో అనేక రకాలైనటువంటి దేవతా మూర్తులను మనం పూజిస్తామో ఆ దేవతామూర్తులను పోలినటువంటి విగ్రహాలను సైతం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దీంతో పాటుగా ట్రెండ్ని సృష్టించే విధంగా అనేక రకాలైనటువంటి విగ్రహాలను కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు. మరీ ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఆపరేషన్ సింధూర్ని తలపించేటువంటి విగ్రహాన్ని సైతం ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. ఇక వీటితో పాటు బాల గణేశుడు, పార్వతీ తనయుడు పార్వతీ దేవితో కలిసినటువంటి దృశ్యాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు, చెప్పడానికి సరిపోయినటువంటి విధంగా అనేక రకాలైనటువంటి, నిజంగా ఇలాంటి విగ్రహాలను వర్ణించేందుకు మాటలు సరిపోవు అంటే అతిశయోక్తి లేదు. అలా భిన్నమైన రూపాల్లో గణేశుళ్ళు ఎంతగా అంటే మండపాల్లో 10 రోజుల పాటు కొలువు తీరి 11వ రోజు కదిలినటువంటి గణనాథుడు ఈ రోజు 12వ రోజు ఇంకా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని కోసం తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2,70,000 వరకు విగ్రహాలు ఈ రోజుతో కలిపి నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అయితే నిన్నొక్క రోజే దాదాపు 11,000 విగ్రహాలని ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలను అయితే తరలించారు. ట్యాంక్ బండ్ చుట్టూరా ఈ విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. కేవలం ఎన్టీఆర్ మార్గ్ మాత్రమే కాకుండా ట్యాంక్ బండ్ చుట్టూ 4 వైపులా కూడా ఈ క్రేన్లని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిమజ్జన కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్లే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కూడా క్రేన్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనానికి తరలితున్నటువంటి గణనాథులు 2 మార్గాలు కూడా ఫుల్ అయిపోయాయి. దీంతో ఇతర సాధారణ ట్రాఫిక్ ఏదైతే ఉందో వాటిని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా డైవర్షన్స్ అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డైవర్షన్స్ కొనసాగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఎత్తును బట్టే విగ్రహాలని క్రేన్ నెంబర్లు కేటాయించారు, ఆ విధంగానే వాటి యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటు మనం ఏదైతే ట్యాంక్ బండ్ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గం ప్రస్తుతం చూస్తున్నాం. దీంతో పాటుగా నెక్లెస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఇలాగే 10 క్రేన్లను ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 40కి పైగా క్రేన్లని ఏర్పాటు చేసి 40 క్రేన్ల ద్వారా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలను అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విభిన్న రూపాల్లో కలిగినటువంటి గణనాథుడు నిజంగా చిత్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా భిన్నమైన రూపాల్లో ఈ యొక్క గణనాథుడిని అయితే కొలువు తీర్చి తీసుకువచ్చారు. 1, 2 కాదు, వేలాదిగా ఉన్నటువంటి విగ్రహాలు, ఒక్కో విగ్రహం ఒక్కో భిన్నమైన రూపంలో మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నాం రకరకాలైనటువంటి గణనాథుడు, మరీ ముఖ్యంగా భారీ బొజ్జ గణపయ్య కొలువు తీరాడు. ఆ వెనకాలే రామ మందిరాన్ని తలపించేటువంటి అలంకారాన్ని కూడా చేయడం జరిగింది. ఆ ముందు వైపు చూసినట్లయితే కనుక చిన్న గణనాథుడు నృత్యం చేస్తున్నాడా అన్న విధంగా ఉన్నటువంటి దృశ్యం. ఇలా 1, 2 కాదు, రకరకాలైనటువంటి విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి. ఇక మనం క్రమంగా వెనక వైపు చూసినట్లయితే కనుక ఇటువైపుకి చూస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో వస్తున్నటువంటి వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ వెనకే నృత్యం చేస్తున్నాడు అనిపించేలాంటి వినాయక విగ్రహాలు, ఆ పైన తలపైన పాము పడగతోటి నృత్యం చేస్తున్నటువంటి వినాయకుడు మనకు కనిపిస్తాడు. ఇలా భిన్నమైన రూపాలు వేటికడే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని చెప్పే పరిస్థితి లేదు, ప్రతి ఒక్కటి కూడా చాలా భిన్నంగా ఉన్నాయి, సరికొత్త రూపంలో ఉన్నాయి. ఏటికేడు వినాయక విగ్రహాల తయారీలో కూడా నిజంగా చాలా ఒక రకమైనటువంటి భిన్నత్వం కనిపిస్తుంది. ఈ ఏడాది మరింత విశేషమైనటువంటి గణనాథుడు, మరీ ముఖ్యంగా ప్రాధాన్యంగా అంటే భారతదేశానికి చాలా గర్వకారణంగా చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్ని తలపించేలాంటి అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఈ ఏడాది ప్రత్యేకంగా మనకి కనిపించడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఆపరేషన్ సింధూర్ని తలపిస్తూనే అనేక రకాలు అంటే ఆర్మీ దుస్తుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా పక్కన మిలిటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు నిల్చున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాలు, ఇలా భిన్నమైన విగ్రహాలు అయితే ఈసారి నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. అయితే 10 రోజుల పాటు భక్తుల కొంగు బంగారమై కొలువుతున్నటువంటి గణనాథుడు ఈ రోజు గంగమ్మ ఒడికి చేరి మళ్లీ వచ్చే ఏడాది వినాయక చవితి నాడు తిరిగి మండపాల్లో కొలువవుతారు. ఈ నేపథ్యంలోనే చివరిసారిగా ఈ ఏడాది గణనాథుడికి వీడ్కోలు పలిగేందుకు అటు భక్తులు కావచ్చు, అదేవిధంగా మండప నిర్వాహకులు కావచ్చు పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్నాయి. అయితే సాధారణ ప్రజలు ఎవరైనా సరే ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించాలనుకుంటే సొంత వాహనాల్లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించాలి అని చెప్పేసి ఇప్పటికే అటు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ని ఈ ప్రాంతంలోకి అలౌ చేయడం లేదు, వాహనాలు కూడా చాలా దూరంలో నిలిపి ఉంచాల్సిన పరిస్థితి. కాబట్టి
సొంత వాహనాల్లో రాకుండా ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించుకున్నట్టయితే కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా తెలుస్తారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా కోటి వైపు నుంచి అదేవిధంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఇంకా ట్యాంక్ బండ్ పైకి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. ఈ నిమజ్జన కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. స్టేట్ బ్యాంకులను దోచుకోవడమే ఆ దొంగ లక్ష్యం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ఎస్బీఐ బ్రాంచ్లను కొల్లగొట్టిన వ్యక్తిని సత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 వాహనాలు, బంగారంను స్వాధీనం చేసుకున్నారు. తూముకుంట పారిశ్రామికవాడ స్టేట్ బ్యాంకు దోపిడీ కేసులో హర్యానాకు చెందిన అనిల్ కుమార్ పర్వార్ ప్రధాన నిందితుడు. 2018లో అనంతపురం జేఎన్టీయూ ప్రాంగణంలోని స్టేట్ బ్యాంకును అనిల్ కుమార్ పర్వార్ దోచుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంకులను కొల్లగొట్టినట్లు అనిల్ కుమార్పై 18 కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ రత్న వివరించారు. 5 స్టేట్స్ టీమ్స్ తిరగడం జరిగింది. టెక్నికల్ క్లూతో వచ్చినటువంటి ఆధారంతో 2018లో అనంతపూర్లో జరిగినటువంటి బ్యాంక్ రాబరీ ఇలాంటి కేసులోనే నేరస్తుగా ఉన్నటువంటి హర్యానాకు చెందినటువంటి అనిల్ కుమార్ పర్వార్ అనే ఒక ex-BSF జవాన్ ఇతను ఇష్రార్ ఖాన్ ఇంకొక వ్యక్తి కలిసి చేసినట్టుగా అతని కన్ఫెషన్గా మనకు తెలిసింది. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక బైక్, ఒక కారు ప్లస్ 2 కేజీల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ బంగారం యొక్క విలువ 2 కోట్లు. ఇంకొక ఎక్కువ పరారులో ఉన్నాడు, అతను ఇష్రార్ ఖాన్. అతను బిలాంగ్స్ టు రాజస్థాన్. తర్వాత అతను కూడా అరెస్ట్ చేయించి ఇంకా గోల్డ్ రికవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. తప్పించుకు పారిపోదామనుకున్న వారి ఇద్దరి వ్యూహం ఫలించలేదు. తిరిగి మరలా కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది. చోడవరం సబ్ జైల్లో వార్డర్ తలను సుత్తితో గాయపరిచి పరారైన 2 రిమాండ్ ఖైదీలను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. నక్క రవికుమార్, బెజవాడ రాములు రామ్నగర్ ప్రాంతాల్లో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు. పలు బృందాలు వీరి కోసం నగరంలో గాలింపు చర్యలు చేపట్టి చివరకు పట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమాల సముద్ర తీరంలో 2 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. వినాయక నిమజ్జనానికి వెళ్లి 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులు మోటుమాల గ్రామానికి చెందిన పురిని నాగరాజు, పురిని బాలచంద్రరావుగా గుర్తించారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు మోటుమాల సముద్రానికి వచ్చి స్నానం చేస్తూ ఉండగా అలల ఉధృతిలో చిక్కుకున్నారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు మరో వ్యక్తి లోపలికి వెళ్లడంతో 2 గల్లంతయ్యారు. 2 మృతదేహాలు గుండమాల సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. మృతదేహాలు సముద్ర ఒడ్డుకి రావడంతో స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అల్లూరు జిల్లాలో పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో పాడేరు మండలం కరకపుట్టు జంక్షన్ వద్ద అనకాపల్లి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బస్సులో తరలించడానికి సిద్ధంగా ఉన్న 3 కిలోలకు పైగా లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జి మాడుగుల మండలం ఆలగం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఒకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. పట్టుపడ్డ లిక్విడ్ గంజాయి విలువ 8 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వాటికి అవసరమైన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ఆవశ్యకత సైతం అధికంగానే ఉంది. మరోవైపు ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏపీఎస్పీడీసీఎల్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాపతితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకు వాహన కాలుష్యం పెరిగిపోతోంది. ఈ వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెరుగుతున్నాయి. దీని ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం కసరత్తు చేస్తున్నాయి. వీటికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 40కి పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అనుమతులు సైతం త్వరితగతిన ఇవ్వాలని చెప్పి విద్యుత్ శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఉమాపతి గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఈ వాహన వినియోగాన్ని, ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెట్టడానికి ఎంతగానో మీ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ అనుమతులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఇప్పుడైతే అనుమతులు ఎలాంటి నిబంధనలు లేవు. అప్లై చేసిన వెంటనే వారం లోపలే పవర్ సప్లై చేస్తున్నాము. దీనికి ప్రోత్సాహాలు ఏంటంటే యూనిట్ రేటు పెట్టిన తర్వాత ఎల్టీ కానీ హెచ్టీ కానీ ఒకే యూనిట్ రేటు ₹6.70.
తర్వాత దీనికి ఫిక్స్డ్ ఛార్జెస్ లేవు. తర్వాత మినిమం డిమాండ్ కానీ మినిమం యూనిట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా మా మీద అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీడే రివ్యూ చేస్తూ ఉంది ఎన్ని సర్వీస్ పెండింగ్. ఇప్పుడైతే మన జిల్లాలో 9 మాత్రం అప్లై చేశారు, 9కి ఇంకా అమౌంట్లు పే చేయలేదు. పే చేసి అప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇంకా ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు? ఇప్పటిదాకా మన కర్నూలు జిల్లాలో 40 ఉన్నాయి స్టేషన్స్. దీంట్లో హెచ్టీ ఎల్టీ ఉన్నాయి. ఇంకా 9 అప్లై చేశారు. వాటికి ఇంకా ఎస్టిమేట్లు వేసాము. దానికి అమౌంట్లు పే చేస్తే వెంటనే వితిన్ ఒక వీక్లో ఇవ్వాలని మాకు టార్గెట్. రోజు దీని మీద రివ్యూ మా కార్పొరేటర్స్ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. దాని ప్రకారంగా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ఎంత మనం ఛార్జ్ చేస్తాము, ఎంత ఖర్చు అవుతుంది? మనం ఛార్జెస్ పెట్టడానికి 1 కిలోవాట్కు 2000 రూపీస్ డెవలప్మెంట్ ఛార్జెస్ తీసుకుంటాము. ప్లస్ ఎస్టిమేట్ కాస్ట్, ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ డెవలప్మెంట్ ఛార్జెస్ మైనస్ చేస్తున్నాము. మామూలుగా అయితే స్లాబ్ రేట్స్ ఉంటాయి సార్ ఇంట్లో కానీ. ఇందాక మీరు చెప్పారు స్లాబ్ రేట్స్ దీంట్లో ఎక్కడా ఉండవు. దీంట్లో స్లాబ్ రేట్స్ ఎక్కడ లేవు. ఒకటే ఫ్లాట్ రేటు ₹6.70. చాలా చాలా చీప్ రేటు. డీజిల్ పెట్రోల్ యొక్క వినియోగంతో పోలిస్తే ఆల్మోస్ట్ 5 రెట్లు ఉంటుంది. దీనికన్నా 1 కిలోమీటర్ రన్ అయ్యే కాస్ట్ దీంతో పోల్చుకుంటే 5 రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమంటే కాలుష్యము ఉండదు, ప్లస్ చాలా చీపర్ ట్రాన్స్పోర్ట్ రేటు. మా పెట్రోల్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయాలని మీకు ఏమైనా వచ్చాయా, లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా అప్లై చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఎక్కువైతే ఐఓసిఎల్, బీపీఎల్ ఆ స్టేషన్స్లోనే ఎక్కువ స్టేషన్స్ వస్తున్నాయి. దాని పక్కనే వాళ్ళు ప్లేస్ ఇస్తున్నారు. ఆ ప్లేస్లోనే ఇప్పుడైతే పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 9 కూడా అవే స్టేషన్సే. 9కి వాళ్ళు అమౌంట్లు పే చేసి ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు కమిషన్ అయిన ఛార్జింగ్ స్టేషన్స్లో ఎట్లా ఉంది, స్పందన ఎట్లా ఉంది? వెహికల్స్ ఛార్జింగ్ చేసుకుంటున్నాయి? ఇప్పటివరకైతే ఎక్కడైతే మనం సప్లై ఇచ్చామో అక్కడ ఛార్జింగ్ బాగా జరుగుతుంది. ఎలాంటి మ్యాన్ పవర్ లేకుండా వెహికల్ వాళ్ళే వచ్చేసి జస్ట్ కార్డ్ సిస్టమ్ ద్వారా ఎవరి సహాయం అవసరం లేకుండా సింపుల్గా ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ కూడా లేదు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి, ఎప్పట్లోగా అనుమతులు మంజూరు చేస్తారు? ఇలాంటి స్టేషన్ పెట్టుకోవాలంటే అనుమతులు ఏం అవసరం లేదు. జస్ట్ ఓనర్షిప్, ల్యాండ్ ఓనర్షిప్ ఉంటే చాలు, ఇచ్చేస్తున్నాము. డైరెక్ట్గా వచ్చి మీ సేవలు అప్లై చేస్తే ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ వేస్తున్నాము. ఎస్టిమేట్ వేసేసి డిమాండ్ ఇచ్చిన ఒక 1 వీక్ లోపలే ఖచ్చితంగా పవర్ సప్లై ఇచ్చేస్తాం. సార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగే కొద్దీ ఈ పొల్యూషన్ బాగా తగ్గుతుందని మనం భావించవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రావడం వల్ల పొల్యూషన్ బాగా తగ్గింది. తర్వాత స్పీడ్ కూడా పెరిగింది. తర్వాత యాక్సిలరేషన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ఇంధనం మనకు రాను ఫ్యూయల్ అనేది, డీజిల్, పెట్రోల్ అనేది మనకు దొరకదు. కాబట్టి ఇది ఖచ్చితంగా భావితరాలకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది కార్లు కొనుక్కుంటుంటారు వ్యక్తిగత అవసరాల కోసం. కార్లు కొనుక్కునే వాళ్లకు ఇళ్లలో మనం ఏమైనా ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఇప్పటిదాకైతే ఇళ్లలో ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఇచ్చాము. ఇళ్లలో ఛార్జింగ్ చేసుకోవడం వల్ల కూడా అది కేటగిరీ 1లో డొమెస్టిక్లో ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్కూటర్లు ఉన్నాయి. స్కూటర్లు చాలామంది ఇళ్లలో ఛార్జ్ చేసుకుంటున్నారు. అది కూడా మేము స్పెసిఫై చేసాము. డొమెస్టిక్ కిందే బిల్ ఇస్తున్నామని చెప్పేసి. కాబట్టి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇళ్లలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. సార్, కొంతమంది నిరుద్యోగులు ఆటోలు కూడా కొనుక్కొని, ఈవీ ఆటోలు కూడా కొనుక్కొని ఇళ్లలో ఛార్జింగ్ చేసుకుంటుంటారు. వాళ్ళకి ఎట్లా? వాళ్ళు కూడా ఈవీ ఛార్జింగ్ ఇళ్లలో చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటిదాకైతే మనకు గవర్నమెంట్ నుంచి అది డొమెస్టిక్ కిందే ఉంది. కాబట్టి అన్ని మేము వాటికి కూడా పర్మిషన్ ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఎక్కువ లోడ్ ఏమన్నా పడుతుందంటారా సార్? అంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు కన్జ్యూమర్ దానికి తగ్గట్టుగా లోడు మనకు పేమెంట్ చేస్తున్నాడు లోడ్ ప్రకారము. కాబట్టి దాని ప్రకారం మేము కూడా ట్రాన్స్ఫార్మర్స్, లైన్స్ అడిషనల్గా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా మేము కూడా లైన్లో అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ పెడుతూ వస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు సార్. ఇది ఎస్సీ ఉమాపతి గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటీవీ న్యూస్, కర్నూలు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మాత్రం పాక్షికంగా దర్శనమివ్వనుంది. గ్రహణం వేళ చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు.
రాత్రి 8:58 గ్రహణం ప్రారంభమై 11 నుంచి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతోంది. సోమవారం తెల్లవారుజామున 2:25 గ్రహణం వీడనుంది. మరోవైపు నేడు ఏర్పడనున్న సాధారణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్గా కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అవన్నీ వదంతులని, వాటిని నమ్మొద్దని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకల్లా దర్శనాలు పూర్తి చేస్తామని, 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. అన్నప్రసాద కేంద్రాన్ని సైతం మూసివేయనున్నామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని వివరించారు. అప్పటి నుంచే సర్వదర్శనం క్యూ లైన్లోకి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. అనంతరం నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. తాజాగా ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలపై వ్యాపారులతో సహా ప్రజలందరిలో అవగాహన పెంపొందించేందుకు బీజేపీ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం బీజేపీ ఒక పూర్తి కార్యాచరణను రూపొందించింది. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల గురించి సామాన్యుల్లో అవగాహన పెంపొందించాలని తమ పార్టీ రాష్ట్ర, జిల్లా విభాగాలను కోరినట్లు బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బాలుని వెల్లడించారు. అందులోని భాగంగా ప్రతి జిల్లాలో వీధి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ ఎంపీల 2 రోజుల శిక్షణ కార్యక్రమం పార్లమెంటు ప్రాంగణంలో నేడు ప్రారంభం కానుంది. జీఎస్టీలో సంస్కరణలు తెచ్చినందుకు ఈ వర్క్షాప్లో ప్రధాని మోదీని ఎంపీలు సత్కరించే అవకాశం ఉంది.